తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి ఎన్నటికీ మరవలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామాన నిలిపిన మహానీయుడు కేసీఆర్ అంటూ గుర్తు చేశారు. अम्मा साइड अरे अयो केसीआर साहब आगे बढ़ो। अभी केआर के कॉलोनी में वृद्धा आश्रम कॉलोनी में वहाँ पर आप सबसे गुजारिश है कि वहाँ ओके डन తెలంగాణ జాతిపిత స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలైన లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు బాపు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ లక్ష్యంగా కృషి చేసిన మరో భగీరథుడు, నిరుపేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. తెలంగాణను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా, నివ్వెరపోయేలా చేసినటువంటి దార్శనికుడు, ఆదర్శ అభ్యుదయవాది శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే వారు రాజకీయ ప్రస్థానం మొదలైందో వారు ఆనాటి నుంచి నాటి వరకు మనం అనేక పర్యాయాలు చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మనమందరం ఈ రోజు నుంచి బాపుతో సంబోధిస్తూ మరి ఇలా ఆనాటి భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు అయితే తెలంగాణ జాతిపిత మన బాపు కేసీఆర్ గారు కాబట్టి మనం ఈ రోజు నుంచి బాపుగా మరి వారిని పిలుస్తూ వాస్తవంగా ఈరోజు ప్రపంచమే నివ్వెరపోయింది. ప్రజలకు న్యాయం చేసేంత వరకు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మనమందరం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలని చెప్పి మరి వారి జన్మదినం, ఇటువంటి జన్మదినాలు వారు ఇంకా అనేకం జరుపుకోవాలి.